श्रीगुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अभिचारणपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। ఈ రోజు మనం వివాహానికి సంబంధించినటువంటి విషయంలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ధనిష్ట, శతవిషం, పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళందరూ కుంభరాశిలో ఉంటారు. కుంభరాశి రీత్యా చూసుకుంటే బంధుత్వానికి సంబంధించిన గ్రహం కుజుడయ్యాడు. మరి ఈ కుజుడు కనుక జాతకంలో బాగుంటే కూడా మంచి బంధుత్వం ఏర్పడదు ఎవరికి? కుంభరాశి వాళ్ళకి. మరి వివాహానికి సంబంధించిన గ్రహం ఎవరండి అని అడిగితే సూర్యుడు అన్నమాట. అంటే రవి, సింహరాశికి అధిపతి రవి అవుతాడు. ఈ కుంభరాశి వాళ్ళకి సూర్యుడు వివాహకారకుడు. కుంభరాశి నుంచి చూసుకుంటే సూర్యుడు వివాహకారకుడు అయ్యి ఉండి వివాహానికి ఆటంకాలు కలిగించవచ్చు, వివాహం తొందరగా కూడా చేయొచ్చు. ఎవరైనా కుంభరాశి వాళ్ళు 25, 27, 28, 30, 31, 32 ఇలా సంవత్సరాలు అయిపోతూ ఉంటే కనుక వీళ్ళు చేసేటటువంటి రెమెడీ చెప్తున్నాను. కుంభరాశి వాళ్ళు వివాహానికి లేట్ అయిన వాళ్ళు, వివాహం అయిన తర్వాత ప్రాబ్లమ్స్ పడేవాళ్ళు, మరల వివాహం చేసుకునేవాళ్ళు, శని, కుజ, సూర్య అంటే రవి, కుజ, శని ఈ 3 గ్రహాలకి కూడా జపదానాలు చేయించి తర్వాత సూర్యనారాయణ దండకం చదువుకుంటూ సౌరహోమం చేయించండి. అలాగే సూర్య నమస్కారాలు చేయించండి. వీళ్ళకి తప్పకుండా పెళ్ళి. ఎందుకంటే ఏదైతే రెమెడీ చేయాలో ఆ వివాహానికి సంబంధించినటువంటి గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవతలు ఉంటారు కదా, వాళ్ళకి పూజ చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా జరగాలి. అలాగే సూర్యుడి కనుక జాతకంలో వీళ్ళకి సరిగ్గా లేకపోతే అష్టమంలో ఉన్నాడు అనుకోండి, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు వైఫ్కో లేకపోతే హస్బెండ్కో ఎవరికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి పెళ్ళి అవ్వాలంటే రెమెడీ చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళకి సూర్యుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఎక్కువ చేసుకోవడం ద్వారా ప్రతి ఆదివారం కూడా సూర్య, కుజ, శని చేయడం ద్వారా ప్రతి ఆదివారం చేయండి. ఆ తర్వాత 9 వారాలు 12 వారాలు మీరు అనుకోండి. అనుకున్న తర్వాత రెమెడీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత హోమానికి వెళ్ళండి. లేకపోతే ముందుగా ఇంకా బాగా వెళ్ళవుతుంది 2 వారాలు కాదండి అంటే రెమెడీ చేయాలంటే మమ్మల్ని సంప్రదించండి. మేము ఫోన్ అందుబాటులో ఉంటాము, మీరు అన్నీ అడగచ్చు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి మంచి సంబంధం దొరకాలంటే సూర్యుడి కారణం అని చెప్పి తెలుసుకుని కెంపు ఉంగరం ధరించండి. తప్పకుండా పెళ్ళి.